అండి, అందరికీ నమస్తే. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషా 456 కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాం. ఏంటి ఇక్కడ మనీ, ఏంటి ఇక్కడ డబ్బా అని చూస్తున్నారా? ఇదైతే నేను మీషోలో తెప్పించుకున్నానండి. ఇది 1 lakh అంట. 1,00,000 రూపాయలు సేవింగ్ అంట. సరే చూద్దాము అని తెప్పించానండి. మనం ఎంత సేవ్ చేయగలమైతే చూద్దాము. ఇదైతే చాలా చిన్నదేనండి బాక్సు. ఇందులోనైతే నాకు తెలిసి 1,00,000 రూపాయలు అయితే పట్టదు. ఇది చాలా చిన్నది. సరే, ఇక్కడ వీళ్ళు ఈ నెంబర్స్ అన్నీ ఇచ్చారు కదా, ఈ టోటల్ అమౌంటు ఎంత 1,00,000 ఉంటుందా అనేసి నేనైతే కౌంట్ చేశానండి. 500 నుంచి ఇక్కడ 100 వరకు అయితే కౌంట్ చేశాను. ఇది 49,000 చిల్లర వచ్చిందండి. మొత్తం అమౌంట్ అంతా అంటే మ్యాక్సిమం 50,000 అనుకోండి. 50,000 వరకు అయితే ఇది వచ్చింది. ఇది 1,00,000 రూపాయల బాక్స్ అయితే ఇది కాదు. నాకు తెలిసి 1,00,000 రూపాయలది ఇంకా పెద్దది అయ్యి ఉంటుంది బాక్సు. ఇది బాగా చిన్నది. ఇందులో మినిమం 50,000 అయితే పడుతుందండి. 50,000 వరకు అయితే మనం సేవ్ చేయొచ్చు. సరే చూద్దాం ఎంత సేవ్ చేస్తామో ఏంటనేది. ఇదైతే ఓపెన్ అవ్వదండి. మొత్తం మనకి అమౌంట్ అంతా పూర్తి అయిన తర్వాత మనం దీన్ని ఎలా తీయాలో కూడా నాకు తెలియదు. మొత్తం చూసారా, అన్ని వైపులా క్లోజ్ అయ్యే ఉంది. ఎక్కడ ఓపెన్ చేయడానికి అయితే లేదు. ఇదిగోండి, ఇక్కడి నుంచి అయితే మనం అమౌంట్ వేయాలి. ఇదిగోండి, మొత్తం అన్ని వైపులా సేమ్ ఇలానే ఉందండి. ఎక్కడ ఓపెన్ అయితే లేదు. మనకు డబ్బులు అవసరం వచ్చినప్పుడు మనం తీసుకుంటాము అంటే ఇది అవ్వదండి. అన్ని వైపులా క్లోజ్ అయ్యి ఉంది. సరే చూద్దాము. నాకైతే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. మీకు కూడా ఇది నచ్చితే మీరు కూడా తెప్పించుకోండి. దీని అమౌంట్ కూడా చాలా తక్కువ. ఇది 170 పడిందండి. 170 రూపాయలు అయితే నాకు పడింది. చిన్న బాక్సు. మినిమం 1,00,000 రూపాయలు బాక్స్ అయితే కొంచెం పెద్దదయ్యి ఉంటుంది అనుకుంటాను. అది 200 పైన ఉండొచ్చేమో అమౌంట్. ఇందులో అయితే 50,000 కన్నా ఎక్కువైతే పట్టదు. చాలా చిన్నది అమౌంట్ బాక్సు. ఇక్కడైతే 1,00,000 రూపాయలు అయితే రాశారు, కానీ ఇది మొత్తం టోటల్ కలిపితే 50,000 నాకైతే కౌంటింగ్కి వచ్చింది. స్మాల్ అమౌంట్స్ బికమ్ బిగ్ సేవింగ్స్ అండి. చిన్న అమౌంట్ తోటే మనం స్టార్ట్ చేసి పెద్ద సేవింగ్ అయితే చేయొచ్చు అండి. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ బాక్స్ని అయితే మీరు ఎలాగైనా తెప్పించుకోండి. ఒకటి దీని మీద రాసి ఉన్న అది ఆ అమౌంటే వెయ్యాలి అని అయితే ఏమీ లేదండి. మన దగ్గర ఎంత ఉన్నా వేసుకోవచ్చు. నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే, ఇందులో అమౌంట్ వేసిన తర్వాత అవి మళ్ళీ మనకి అవసరానికి అయితే మనము తీయలేమండి. అందుకే నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. మనకి ఎప్పుడో ఏదో అవసరం వచ్చింది, ఆల్రెడీ మనకి డబ్బులు మనం సేవింగ్ చేసిన డబ్బులు ఉన్నాయి కదా, అవి తీసేసుకుందాం, వాడేసుకుందాం అనే ప్రసక్తే ఉండదండి. ఇది మనకు చాలా అయితే మనకు ఉపయోగపడుతుంది. ఇది నా రిక్వెస్ట్ అండి. ప్లీజ్ ఎలాగైనా మీరు ఇంత అమౌంట్ మీరు వేయలేకపోయినా కొద్దిగా అమౌంట్ 100, 50 ఎప్పుడుంటే అప్పుడైతే దీంట్లో వేసుకోవచ్చు. ఎలాగైనా మీరైతే ఈ బాక్స్ అయితే ఒకటి తీసుకోండి ప్లీజ్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ ఎంతో ఒకంత సేవ్ చేయాలనేదే నా ఆకాంక్ష. ఇది ఎక్కువగా హౌస్ వైఫ్స్ కంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది. మనం డైలీ ఏదో ఒకటి కూరగాయలు ఏవో కొంటుంటాం కదా, ఆ మిగిలిన అమౌంట్ ఎంతో కొంత 10 రూపాయలు ఉంటే 10, 20 ఉంటే 20 వేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక అయితే అమౌంట్ అయితే వేద్దాం రండి. నా దగ్గర అయితే 500s 2 ఉన్నాయండి. మిగిలిందంతా చేంజ్ అని 200, 100, 50 రూపీస్, 10 రూపీస్ ఇంకా చేంజే ఉన్నాయి. 500s అయితే 2 ఉన్నాయి. ఓకే, వేద్దామండి. ఆ దేవుణ్ణి తలుచుకుంటూ తొందరగా 50,000 కంప్లీట్ అయిపోవాలనేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకుంటూ వేస్తున్నానండి. ఒకటి వేసాను, ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి వేస్తున్నాను.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది టిక్ పెట్టుకుందామండి. ఇక్కడ మనం 500 అయితే 2 వేసాం కదా. స్కెచ్ పెన్ అయితే బాగుందండి. నా దగ్గర అయితే స్కెచ్ పెన్ లేదు. ఇది గ్రీన్ కలర్ పెన్ను. దీంతో అయితే నేను టిక్ పెడుతున్నాను. ఓకే, 500 అయితే ఇక్కడ టిక్ పెట్టానండి, మొత్తం వేసినట్టుగా. నేను ఫస్ట్ అయితే ఈ లైన్ అంతా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నానండి. ఫస్ట్ లైను ఇక్కడ 500 అయితే వేసాను కదా, టిక్ పెట్టాను. నెక్స్ట్ ఇంకో 500 నేను 2 వేసాను కదా, 2 500 వేసాను. ఓకే ఫ్రెండ్స్, 2 500 అయితే నేను టిక్ పెట్టానండి. ఇప్పుడు ఇంకా నా దగ్గర మిగిలిన చేంజ్ ఉంది కదా, అందులో నా 200 100 కూడా ఇక్కడ ఉన్నాయండి. ఇగో చూసారా, ఇవి 100, ఇది 200. అవి కూడా మనం వేయాలి, చూద్దాం. ఓకే, ఇప్పుడు 200s వేద్దామండి. ఫ్రెండ్స్, నా దగ్గర 200s కూడా 2 ఉన్నాయండి, ఎక్కువ లేవు. ఇప్పుడు ఈ 2 వేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా టిక్ పెట్టుతున్నాను. ఇంకోండి, ఇక్కడ ఉంది 200. నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఇలా వేసుకుంటానండి. ఉండేవి మొన్నే 50 రూపీస్ సేవింగ్, 1 year సేవింగ్ చేశాను 50 రూపీస్ తోటి, సేవింగ్ ఛాలెంజ్. అది మొన్న ఉగాది పండగకి అయితే ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. అది కంప్లీట్ అయిపోయింది. ఆ సేవింగ్స్ కంప్లీట్ అయిపోతే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. 20,000 వరకు వచ్చేయండి అవి అమౌంట్. ఈ గడిలోనైతే ఒక్కటే ఉందండి 200, ఇంకా లేదు. నెక్స్ట్ సెకండ్ గడిలో ఉంది, ఇక్కడ వేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూసారా, ఇప్పుడు 100s అయితే చూద్దామండి. నా దగ్గర ఎన్ని 100s ఉన్నాయో అవన్నీ వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బయట ఉంటే ఇంకా ఏదో ఒక ఖర్చు అండి, ఏదో ఒకటి కొనేస్తుంటాం కదా, అందులో వేసేస్తే అదే ఉంటుంది కదా, మనకి తొందరగా 50,000 కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, 100s అయితే నా దగ్గర 6 ఉన్నాయండి. నేను ఆ 6 కూడా వేసేస్తున్నాను. ఒకటి, రెండు, మూడు, 4, 5, 6. ఓకే అండి, ఇంకా 50s ఉన్నాయి, కానీ ఇవైతే నేను వేయనండి. ఓన్లీ 100, 200, 500 అయితే వేస్తాను. ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది. మళ్ళీ మనం ఈ చిల్లరంతా వేసామంటే తొందరగా నిండిపోతుంది. ఇది ఎందుకు వచ్చిన గొడవ, అందుకని అవైతే నాకు ఖర్చులకైతే ఉండాలని ఉంచేసాను. ఇప్పుడు 100s అన్ని టిక్ పెడుతున్నానండి. 600 కదా, ఇక్కడ 100s 3 ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6. ఓకే ఫ్రెండ్స్, చూసారా, టిక్ పెట్టేశాను. ఇప్పటికి లైన్కి అయితే ఇంకా 4 ఉండిపోయాయండి. అవి అమౌంట్ తర్వాత చూసి నా దగ్గర ఉన్నప్పుడైతే వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా డబ్బులు వేస్ట్గా ఖర్చు పెట్టకుండా ఎంతో కొంత సేవ్ చేసి
దాచుకుంటారనే ఉద్దేశంతో అయితే మీకు నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు కూడా ఇలా చిన్న బాక్స్ ఒకటి తెప్పించుకొని ఎంతో కొంత సేవ్ అయితే చేయండి. మినిమం ఒక 10,000 అయినా మీరు సేవ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎక్కువ అమౌంట్ కాకపోయినాను చిన్న అమౌంట్ అయినా వేసుకోవచ్చు. ఎంతే వేయాలి ఎంతే సేవ్ చేయాలని అయితే ఏమీ లేదు. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళ దగ్గర అమౌంట్ అయితే ఉంటాయి కదండి. మన దగ్గర ఎప్పుడు డబ్బులు మిగిలితే అప్పుడు అలా మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ఒకవేళ కానీ నచ్చినట్లయితే కామెంట్స్ రూపంలో అయితే నాకు తెలియచేయండి. ఇంకా నా దగ్గర చాలా సేవింగ్స్ వీడియోస్ అయితే ఉన్నాయండి నా ఛానల్లో. మీరు చూడండి, చూసి అందులో మీకు ఏది అవైలబుల్గా అనిపిస్తే, మీకు ఏది ఈజీగా ఉంటే, మీరు ఏది చెయ్యగలరు అనుకుంటే అది కంపల్సరిగా ఒకటైతే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏదో ఒక సేవింగ్ అయితే మీరు కంపల్సరిగా ఒకటి చెయ్యండి ఈ సంవత్సరంలోన. నెక్స్ట్ ఇయర్కి అయితే మనకి దేనికో ఒకదానికైతే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇయర్ గోల్డ్ అయినా మరి ఉగాదికి, నెక్స్ట్ సంవత్సరం ఉగాదికి అయితే మీరు తీసుకోవచ్చు. అలాగా నేను కూడా సేమ్ అలానే చేసి గోల్డ్ అయితే తీసుకున్నానండి. ఈ సంవత్సరం ఉగాదికి 20,000 అయ్యింది నా గోల్డ్. 2 గ్రామ్స్ బంగారం అయితే తీసుకున్నాను. ఆ వీడియో కూడా చేశానండి, అది కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఇంతవరకు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా నేను మరిన్ని వీడియోస్ పెట్టడానికైతే నాకు కొంచెం హోప్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ.